ఒక యెస్. అరగంట ప్రసంగం చేశారు. అది కూడా ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. దీనిపై మీ కామెంట్ ఏంటి? నేను ఇంతకుముందు కూడా అటెండ్ అయ్యాను. హ్మ్. ఓటీసీ అని ఇక్కడ జరుగుతుంది. ఓకే. ఆర్ఎస్ఎస్‌లో ఓటీసీ అన్నది ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే ట్రైనింగ్ అది. హ్మ్. దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అప్పుడు కూడా నన్ను ఓకే. అడిగారు. ఈవెన్ నేను పొలిటికల్ ఎంట్రీ అవుతున్నప్పుడు కూడా చాలామంది జనసేనలో కూడా అడిగారు. మీరు ఇలా ఆర్ఎస్ఎస్‌కు వెళ్ళారు కదా! అంటే నేనన్నాను అక్కడ వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. దానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. హ్మ్. అందులో ఏమీ తప్పు లేదు. ఓకే. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్. హ్మ్. ఇట్ ఈస్ ఏ మ్యాన్ మేకింగ్ ఎక్సర్సైజ్, నేషనల్ బిల్డింగ్ జరుగుతున్న ఒక సంస్థ. హ్మ్. సో దాని గురించి ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంలో ఓకే. నన్ను మొన్న పిలవడం జరిగింది. అక్కడ మీరన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాను. హ్మ్. నాకున్న అనుభవం, తర్వాత నేను చదువుకున్న విషయాలు ఇవన్నీ చూసి ఆర్ఎస్ఎస్‌లో జరిగిన కొన్ని అంశాల గురించి కూడా అక్కడ మాట్లాడాను. ఓకే. యాక్చువల్‌గా ఆర్ఎస్ఎస్ 1963లో రిపబ్లిక్ డే పరేడ్‌లో జవహర్లాల్ నెహ్రూ గారు పిలిస్తే హ్మ్. 3000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిపబ్లిక్ డే పరేడ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు 1962 చైనా వార్‌లో హ్మ్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సైన్యంతో కలిసి పనిచేశారు. రైట్. అదే అది మీరన్నట్టు ఒక గమనించి హిస్టారికల్ ప్రొఫైల్ యాహ్! ఉంది. ఉన్నది చాలా ఉంది. అందుకే మీరు జనసేన నుంచి వచ్చిన తర్వాత ఒక చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టు కొందరు బ్యూరోక్రాట్‌లని డైరెక్ట్‌గా రాజ్యసభకు పంపించి హ్మ్. సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారు లక్ష్మీనారాయణ అని అప్పుడు ఆ డిస్కషన్ అయితే వచ్చింది కొంత. వచ్చింది. రకరకాల అలాగే ఎప్పుడైనా డిస్కషన్ బీజేపీ నుంచి పిలుపొచ్చిందా? బీజేపీలో నన్ను యాక్చువల్‌గా